ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కమిటీల పేరుతో చర్చల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. మరి తొందరగా మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి మా తెలంగాణ మాకు ఇవ్వాలని మేము మహిళలు అందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ రోజు చూసినట్టయితే మహిళలందరూ కూడా ఇంట్లో వంట చేసుకోకుండా ఈ రోడ్డు మీద వచ్చి వంటలు చేయవలసి వస్తుంది. అలాగే విద్యార్థులను చూసినట్టయితే విద్యార్థులు ఎగ్జామ్స్ రాయకుండా వాళ్ళ ఆన్సర్ పేపర్ పైన జై తెలంగాణ అని రాసి వాళ్ళు బైకాట్ చేయవలసి వస్తుంది. మరి వాళ్ళు ఏమంటున్నారు విద్యార్థులు, మాకు ఒక సంవత్సరం వేస్ట్ అయినా సరే మరి మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సోనియా గాంధీ మరి వెంటనే ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి తెలంగాణ గడ్డ మీద ఉన్న ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, ఏ సినీ హీరో అయినా, ఏ వ్యాపారి అయినా, ఏ ఎంప్లాయీ అయినా, ఏ మనిషి అయినా మరి అందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ తొందరగా రావాలనేసి మరి ఈ సందర్భంగా మేము మహిళలందరము కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం 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 సాధిద్దాం, ప్రాణాలైనా అర్పిద్దాం, ప్రాణాలైనా అర్పిద్దాం. తెలంగాణ కట్టొస్తే, తెలంగాణ కట్టొస్తే జై తెలంగాణ.
ఒక గంట కోసం అందరు కూడా ఇక్కడ మళ్ళీ టర్నింగ్ వద్దకు 1 గంట వరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ మహిళల ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం మన జేఏసీ మహిళా జేఏసీ నాయకులు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ మహిళా సోదరులు టీవీలు ఇస్తున్న వాళ్ళందరూ దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి